సరే. సో, నిన్న మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకోసం యూజ్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసాం. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. సో, ఈరోజు మనం పైథాన్ స్టార్ట్ చేయాలి విచ్ ఈజ్ మాడ్యూల్ 1 మనకు. సో, ఈ పైథాన్‌లో ఏమేమి డీల్ చేస్తాం అనేది ఒకసారి చెప్తాను మీకు. ఎలా డీల్ చేస్తాననేది చెప్తాను. దెన్ వి విల్ స్టార్ట్ పైథాన్. సో, ఫస్ట్ పైథాన్‌లో 2, 3 మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాను. అంటే పైథాన్ ఒక మాడ్యూల్, ఆ పైథాన్‌లోనే ఇంకో మాడ్యూల్ ఉంటది. ఒక 3 మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ కామన్ ఫీచర్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో, అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్న కామన్ ఫీచర్స్ ఉంటాయి ఫస్ట్ మాడ్యూల్‌లో. అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, లూప్స్, ఫంక్షన్స్. సో, ఇది ఫస్ట్ మాడ్యూల్ మనం డీల్ చేసేది. ఈ మాడ్యూల్ అయిన తర్వాత ఇది మాడ్యూల్ 1 మనకు. దెన్ ఈ మాడ్యూల్ అయిన తర్వాత మాడ్యూల్ 2లో మనం డేటా టైప్స్ గురించి మాట్లాడతాం. సో, డేటా టైప్స్‌లో మనకు ఇక్కడ కూడా డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా డేటా టైప్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ మనం ఓవర్‌వ్యూ ఆఫ్ డేటా టైప్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ గురించి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ, నంబర్స్, టైప్ కన్వర్షన్. సో, ఇది మాడ్యూల్ 2 మనకు. ఓకే. సో, ఈ మాడ్యూల్ 2 అయిపోయిన తర్వాత దెన్ మాడ్యూల్ 3. సో, ఈ మాడ్యూల్ 3లో పైథాన్‌లోనే మాడ్యూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటదన్నమాట మనకు. అంటే ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అని ఉంటది. ఆ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్స్ గురించి డీల్ చేస్తాం ఇక్కడ. సో, ఇక్కడ మనం ఒక 4, 5 మాడ్యూల్స్ గురించి మాట్లాడతాం. దాంట్లో మెయిన్‌గా మనం మాట్లాడే మాడ్యూల్ వచ్చేసి రిక్వెస్ట్ మాడ్యూల్ అని ఒకటి ఉంటది. జేసన్ మాడ్యూల్ అని ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఫైల్ మాడ్యూల్ అని, తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట మనకు. సో, ఆ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ గురించి మాట్లాడతాం మనం ఇక్కడ. ఓకే. దెన్ ఇది అయిపోయిన తర్వాత ఊప్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఊప్స్‌లో క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. దెన్ ఊప్స్‌లో పైథాన్‌లో ఊప్స్ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతది. పిఓపి అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం. సో, ఇక్కడే మనకు డెకరేటర్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి అన్నమాట. ఇంకా మిస్లీనియస్ కాన్సెప్ట్స్ అన్ని. ఓకే. సో, ఇలా దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు కవర్. సో, ఇవి మనం కవర్ చేసేది పైథాన్‌లో. ఈరోజు ఈ కామన్ ఫీచర్స్‌ని స్టార్ట్ చేయాలి. ఈ కామన్ ఫీచర్స్‌ని స్టార్ట్ చేసేదానికంటే ముందు అసలు పైథాన్ వాడాలి అంటే ఎలా వాడాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. అంటే ఇప్పుడు నేను పైథాన్ వాడాలి అంటే ఫస్ట్ పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని ఒక ప్రొసీజర్ చూపిస్తాను. దాన్ని అర్థం చేసుకోండి. లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయొద్దండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, రేపు క్లాస్‌లో స్టార్టింగ్‌లో ఒకసారి నన్ను అడగండి. దాని గురించి నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో, అర్థమైందా మనం ఏమేమి కవర్ చేస్తున్నాము ఏంటనేది. ఇది చాలన్నమాట మనకు అర్థం అవ్వడానికి పైథాన్. ఓకే. ఓకే. ఓకే దెన్. సో, పైథాన్ మన ల్యాప్‌టాప్‌లో రన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు పైథాన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే. సో, పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే సింపుల్ థింగ్. ఇంటర్నెట్‌లోకెళ్ళండి.
పైథాన్ డౌన్లోడ్, మీకు విండోస్ అయితే విండోస్, ఐఓఎస్ అయితే ఐఓఎస్. సో ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేశారనుకో మీకు ఒక విండో పాపప్ అవుతుంది. ఆ పాపప్ అయిన విండోని నెక్స్ట్ 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 అని చెప్తా ఉంటే అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర పైథాన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత మన సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ అదే అనమాట. సో ఈ కమెంట్స్ రాసుకోండి, మీకు ఇస్తాను బట్ రాసుకోండి. ఏంటంటే సో పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత లేదా పైథాన్ ఇన్స్టాల్ కాకముందు కూడా అసలు మీ దాంట్లో పైథాన్ ఉందా లేదా చెక్ చేసుకుంటేనే కదా పైథాన్ ఇన్స్టాల్ చేసుకునేది. సో పైథాన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్క సిస్టంలో సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు కమాండ్ ప్రోమ్ ఒకటి ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా టైప్ చేసిన తర్వాత మనకు ఇలా వర్షన్ ఏది రావట్లేదు అనుకోండి, అప్పుడు మన దాంట్లో పైథాన్ లేదు అన్నట్లు పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఎలాంటి ఎర్రర్ వస్తుంది అంటే పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని ఒక ఎర్రర్ వస్తుంది అనమాట మనకు. ఎర్రర్ అంటే రెడ్ కలర్లో ఏం చూపేదు, ఒక మెసేజ్ వస్తుంది మనకు. అలా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోలేదు, ఇన్స్టాల్ చేయాలి అని అర్థం అనమాట. ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ని యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. లేదు ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో మన పైథాన్ పాత్ని సరిగ్గా సెట్ చేయలేదు అని అర్థం. ఒకవేళ అది ఎవరికైనా వచ్చింది అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదంటే రేపు క్లాస్లోకి వచ్చిన తర్వాత అడగండి. నేను వాళ్ళకు గైడ్ చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనకు మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. క్లియరా అందరికీ? సో కమాండ్ వచ్చేసి పైథాన్ స్పేస్ వర్షన్. ఇప్పుడు ఈ కమాండ్ ఎక్కడ యాడ్ చేయాలి? సెర్చ్లోకి వెళ్తే సెర్చ్లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. ఓకే, అక్కడికి వెళ్ళి పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది. ఇలా మెసేజ్ రాలేదు మీకు అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఎక్కడో తప్పు చేసాం, ఒకసారి మళ్ళీ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి. లేదు అనుకున్నప్పుడు ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోతుంది ఇంకా. సో దిస్ ఈజ్ హౌ వి షుడ్ ఇన్స్టాల్ పైథాన్. ఇలా పైథాన్ ఇన్స్టాల్ చేయాలి మనం. దెన్ నెక్స్ట్ థింగ్ పైథాన్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో పైథాన్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు? సిస్టమ్తో కమ్యూనికేట్ చేయడానికి. ఎలా కమ్యూనికేట్ చేస్తాం? ప్రోగ్రామ్స్ రాసి. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నిన్న చూసాం మనం. సో ఏ రోజు చెప్పిన క్లాస్లో చెప్పిన కంటెంట్ ఆ రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకు. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి అనేది మనకు ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్తాయి అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ వేరియబుల్ గురించి మాట్లాడదాం. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఎందుకోసం కావాలి, వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో దీంతో మీకు ఇంకో పాయింట్ స్టార్టింగ్ నుంచి నేర్పియాలనుకుంటున్నాను నేను. ఏంటి అంటే నేను క్లాస్లో ఏదైతే కంటెంట్ చెప్తానో ఆ కంటెంట్ మీరు బ్లైండ్గా వినద్దండి. అర్థమైందా? వినిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీరు ఇంట్లో రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు నేను క్లాస్ చెప్తున్నా మీకు, మన సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. సో అలా అప్డేట్ అవుతూ ఉండాలనుకున్నప్పుడు మనకి కావాల్సిన శక్తి ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్, దాని తర్వాత రీసెర్చింగ్. ఈ 2 థింగ్స్ కావాలి.
సో ఈ 2 థింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా మీకు నేర్పిస్తాను మెల్లమెల్లగా. బట్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి అనే థింగ్ని ప్రాపర్గా నేర్చుకోవాలన్నమాట. సో నేను మీకు రోజు రీసెర్చ్ టాపిక్స్ కింద కొన్ని టాపిక్స్ ఇస్తాను, ఆ టాపిక్స్ మీరు కంప్లీట్ చేయాలి డెఫినెట్గా. ఓకే, అండ్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో, నిన్న చాలా మంది చూశాను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు, వెల్ అండ్ గుడ్. దాంతో పాటు వీడియోస్తో పోస్ట్ చేయడం ట్రై చేయండి. అంటే ఏదైతే కాన్సెప్ట్స్ ఉందో ఆ కాన్సెప్ట్స్ రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే. సో ఫస్ట్ కాన్సెప్ట్ వేరియబుల్స్. ఇంకొకటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎందుకు కామన్ ఫీచర్స్ అంటారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఓకే, సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం, వేరియబుల్స్. సో వేరియబుల్స్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం అంటే సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి రాస్తున్నాం అనమాట. ఫర్ సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్లో మనం డేటా ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది డేటా, ఇంటూ 5 20 అని వస్తుంది అనమాట మనకు. సో ఇప్పుడు ఈ 4 అనేది 5 అనేది మనకు ఈ క్యాలిక్యులేటర్లో స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అవుతుంది కాబట్టి మనకి లాస్ట్లో అవుట్పుట్ వచ్చింది. స్టోర్ అవ్వకపోతే అవుట్పుట్ వచ్చేది కాదనమాట. స్టోర్ అయ్యేది మనకు కొద్దిసేపు అవ్వచ్చు, కానీ స్టోర్ అవ్వాలి. ర్యామ్లో స్టోర్ అవుతుంది మనకు, నిన్న నేను డిస్కస్ చేసేదాన్ని. కానీ స్టోర్ అవ్వాలన్నమాట. ఏదైనా డేటా యూజర్స్ ఇస్తున్నది కొద్దిసేపు స్టోర్ అవ్వాలన్నమాట. అలా స్టోర్ అవుతేనే మనం నెక్స్ట్ యూస్ చేసుకోగలం దాన్ని. ఇప్పుడు ఇక్కడ 4 అనేది 5 అనేది స్టోర్ అయింది. ఇక్కడ స్టోర్ అయింది కాబట్టే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని టైప్ చేసిన తర్వాత 4ని గుర్తుపెట్టుకోవాలి, 5 అని టైప్ చేసిన తర్వాత 5ని గుర్తుపెట్టుకోవాలి, ఆ రెండు మల్టిప్లై అవ్వాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్ జరగక ముందు ఈ డేటా అంతా స్టోర్ అవ్వట్లేదు అనుకోండి, ప్రాసెస్ జరగదు. అర్థమవుతుందా? సో అంటే ఏదైనా అప్లికేషన్స్లో యూజర్ డేటా ఇస్తాడనమాట. ఆ డేటాని మనం టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. ఎందుకోసం? నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకోవడం కోసం. అలా స్టోర్ చేసుకోకపోతే నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకోలేమన్నమాట. అలా స్టోర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన కాన్సెప్టే వేరియబుల్స్. సింపుల్గా వేరియబుల్స్ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పచ్చు అంటే కంటైనర్స్ అన్నమాట. సో విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ. ఓకే, కంటైనర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ. యా, గుడ్ శరత్. సో ఇది డెఫినేషన్ అనమాట. ఎందుకు అంటే ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. మీరు డెఫినేషన్స్ ఎప్పుడు బై హార్ట్ చేయకండి, దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా డెఫినేషన్స్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అంటే ఏంటి? మనం కొద్ది టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే దాన్ని నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో దాంతోనే ఒక డెఫినేషన్ ఫామ్ చేసుకోవచ్చు, కంటైనర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు యూజర్ ఇప్పుడు మనం రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, దాంట్లో నేమ్ ఇస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ ఇస్తాడు, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట మన దగ్గర. ఎలాంటి డేటానైనా మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే ఫర్దర్ రెఫరెన్స్ కోసం స్టోర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక రియల్ టైం అనలాగ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంటికి యాపిల్స్ తీసుకొని వచ్చామనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు ఆ యాపిల్స్ ఒక 20 యాపిల్స్ తీసుకొని వస్తే ఆ 20 యాపిల్స్ ఒకేసారి తినేస్తామా? లేదు కదా. దాన్ని స్టోర్ చేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాపిల్ తింటాం మనం. సో స్టోర్ చేసుకుంటున్నాం కదా, అక్కడ ఏదో ఒక కంటైనర్లోనే కదా స్టోర్ చేసుకునేది మనం. సో ఆ కంటైనర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అనే దాన్ని మనం వేరియబుల్స్ అంటాం మనం సింపుల్గా. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు నేను ఎలాగైతే స్టోర్ చేసుకుంటానో ఫ్రిడ్జ్లో, అలాగనే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా స్టోర్ చేసుకుంటారా, లేదంటే డిఫరెంట్ వేస్ ఉంటాయా? అట్లా చెప్పండి ఒకసారి.
ఇప్పుడు నేను యాపిల్స్ తీసుకొని వచ్చా ఇంట్లోకి, తీసుకొని వచ్చిన తర్వాత ఈ యాపిల్స్ నేను ఎలా అయితే స్టోర్ చేసుకుంటానో మీరందరూ కూడా సేమ్ అలాగనే స్టోర్ చేసుకుంటారా, లేదంటే డిఫరెంట్ వేస్లో స్టోర్ చేసుకుంటారా? సేమ్ స్టోర్ చేసుకుంటారా అందరూ? నేను యాపిల్స్ తీసుకొని వచ్చి కడగకుండా అలానే లోపల పెట్టేస్తా కవర్లో, మీరు కూడా అలానే చేస్తారా? లేదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సేమ్ అలానే మనకు ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్లో సేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ ఎక్స్ప్లెనేషన్ అన్ని కాన్సెప్ట్స్కి వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు పైథాన్లోనూ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు వేరియబుల్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇక్కడ డెఫినేషన్ ఏంటి? వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. జావా దగ్గరికి వెళ్దాం. జావా దగ్గర కూడా సేమ్ డెఫినేషన్ ఉంటుంది అనమాట మనకు. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. జావా స్క్రిప్ట్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడున్నాయి? సో ఇక్కడెక్కడో దాచేసాడు. కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద వాల్యూస్. మరి అన్నిటి దగ్గర ఒకటే అన్నమాట. బట్ తేడా ఏంటంటే ఇప్పుడు మనం యాపిల్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ వేలో స్టోర్ చేసుకుంటాడో అలా మనం స్టోర్ చేసుకునే విధానం కూడా వేరుంటుంది అనమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనుకోండి ఒక రకంగా స్టోర్ చేసుకుంటారు, జావా అనుకోండి ఇంకో రకంగా స్టోర్ చేసుకుంటారు, పైథాన్ అనుకో ఇంకో రకంగా స్టోర్ చేసుకుంటారు. కానీ అండర్లయింగ్ ఒకటే కాన్సెప్ట్ అనమాట అన్నిటికీ. వేరియబుల్స్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ అనేది అండర్లయింగ్ కాన్సెప్ట్. కానీ ఎలా స్టోర్ చేస్తాం? ఇప్పుడు యాపిల్స్ తీసుకొని వచ్చి స్టోర్ చేస్తాం, కానీ ఎలా స్టోర్ చేస్తాం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకు. అర్థమైందా మీకు? సో అలా అందుకే ఇక్కడ నేను కామన్ ఫీచర్స్లో రాసా వీటిని. సో వేరియబుల్స్ అనేది అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంటాయి. ఓకే, మనం ఏం చేయాలి? ఏదైనా ఒక్క లాంగ్వేజ్లో ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఏ లాంగ్వేజ్లో అన్నా రాయడానికి ఈజీ అవుతుంది అనమాట మనకు. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి మనకు. సో ఎలా స్టోర్ చేస్తున్నాం అనేది ఒకటి అర్థం చేసుకుంటే చాలన్నమాట వేరే లాంగ్వేజ్లో కూడా. ఓకే, అర్థమైందా ఏంటనేది? సో వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే వాట్ ఆర్ వేరియబుల్స్? Containers which are used to store the value for further references. సో అంటే సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి పైథాన్లో అనేది నేర్చుకోవాలి. సో దీనికోసమే మనం సింటాక్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ లాంగ్వేజ్కి కూడా సింటాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగు నేర్చుకుంటున్నాం అనుకో, తెలుగుకు కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. అంటే ఎలా రాయాలి, దాంట్లో థింగ్స్ ఏంటి, గ్రామర్ ఏంటి అని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రామర్ మనం ఫాలో కాకపోతే మీనింగ్ సరిగ్గా అర్థం కావన్నమాట. సేమ్ అలానే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి సింటాక్సెస్ ఉంటాయి. సింటాక్సెస్ అంటే ఈ లాంగ్వేజ్ని ఎలా రాయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింటాయి. ఇప్పుడు తెలుగులో ఇలానే రాయాలని ఎందుకు ఉంటుంది, లేదా ఏబిసిడి ఇలానే రాయాలని ఎందుకు ఉంటుంది అంటే అది ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే అనమాట, ఆల్రెడీ ఇవన్నీ డిఫైన్ చేసి పెట్టేశారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఎలా డిఫైన్ చేసి పెట్టారు అనేది.
ఓకే, సో వాటిని సింటాక్సెస్ అంటారు. ఆ సింటాక్సెస్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న సింటాక్స్ ఏంటంటే సింపుల్ థింగ్, వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో మనకు వేరియబుల్స్ ఎందుకోసం యూజ్ అవుతాయంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి. సో వాల్యూస్ ఏమో మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి ఈక్వల్స్ టుకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకు వేరియబుల్ నేమ్ అనేది ఉండాలి. ఏదైనా ఎగ్జాంపుల్ అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏ వాల్యూ అన్నా రాయొచ్చు అనమాట. వాల్యూ అనేది డేటా. ఓకే, ఈ డేటా ఎలా అయినా ఉండొచ్చు అనమాట. అంటే నెంబర్ ఉండొచ్చు, లేదా టెక్స్ట్ ఉండొచ్చు, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట అక్కడ మనకు. అర్థమవుతుందా? సో ఇక్కడేమో వేరియబుల్ నేమ్ అనమాట. ఈ వేరియబుల్ నేమ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు. అంటే ఇలానే ఉండాలి వేరియబుల్ నేమ్స్ అనే దానికి అనమాట. సో ఆ రూల్స్ ఏంటంటే ఒక 4-5 రూల్స్ ఉన్నాయి. ఏవి బై హార్ట్ చేయనవసరం లేదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంతే. సో ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇవి రూల్స్ అన్నమాట మనకు. ఇప్పుడు వేరియబుల్ అనేది ఎప్పుడైనా అండర్ స్కోర్తో అన్న స్టార్ట్ అవ్వచ్చు, లేదా స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్తో అన్న స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఆల్ఫాబెట్తో అన్న స్టార్ట్ అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్తో అన్న స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, చేయకూడదు ఏంటి, వేరియబుల్ నేమ్ అనేది ఒక నెంబర్తో స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు. సో వేరియబుల్స్ అనేది ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఉండొచ్చు అంటున్నాడు. ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటే స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ కాకూడదు, కానీ మధ్యలో ఎక్కడైనా నెంబర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అర్థమవుతుందా? ఇంకోటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా అండర్ స్కోర్ ఉండాలి మనకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే స్మాల్ ఏని క్యాపిటల్ ఏని, అంటే స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ని డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ ఏజ్ డిఫరెంట్, ఈ ఏజ్ డిఫరెంట్, ఈ ఏజ్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ లెటర్స్ మారాయి, కేసెస్ మారాయి అనమాట మనకి. ఓకే, ఇదొక రూల్. దెన్ లాస్ట్ రూల్ ఇది ఉంది కదా, దీని గురించి మెల్లగా మాట్లాడదాం. కీవర్డ్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే పైథాన్లో కొన్ని వర్డ్స్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటాయి అనమాట. అలా డిఫైన్ అయిపోయిన వర్డ్స్ని మనం ఎప్పుడూ యూజ్ చేయకూడదు. దాని గురించి మెల్లగా మాట్లాడదాం, మెల్లగా అర్థమవుతుంది మనకు. ఓకే, సో ఇవి రూల్స్ మనకు. ఓకే, క్లియరా ఏంటనేది? దీస్ ఆర్ ద రూల్స్. సో ఇప్పుడు సింటాక్స్ ఏంటి? వేరియబుల్ నేమ్ తర్వాత వాల్యూ. సో ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయొచ్చా నేను? ఇలా రాయొచ్చా? చాట్లో రాయండి. రాయచ్చా? రాయకూడదు. నో, ఎందుకు? ఎందుకంటే నెంబర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి. ఓకే, సో ఇలా వేరియబుల్స్ని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వేరియబుల్స్ ఎలా రన్ అవుతాయి అనేది అర్థం చేసుకోవాలన్నమాట మనం ప్రాపర్గా. ఓకే, సారీ. సో ఎలా రన్ అవుతాయి అంటే సింపుల్ థింగ్, ఫస్ట్ మనకు రైట్ హ్యాండ్ సైడ్ రన్ అవుతుంది, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రన్ అవుతుంది అనమాట. ఇంపార్టెంట్ ఇది. ఎలా స్టోర్ అవుతుంది అనే దాని గురించి కూడా చూద్దాం, బట్ ఫస్ట్ ఎలా రన్ అవుతుంది అనేది చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఫస్ట్ మనకు
రైట్ హ్యాండ్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట మనకు. అంటే మన ఆర్డర్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని సెంటెన్సెస్ రాస్తా, అది రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటనేది. సరే, ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు ఒకసారి ఒక వేరియబుల్ని డిఫైన్ చేద్దాం, డిఫైన్ చేసి రాద్దాం. సో ఇప్పుడు ఏదన్నా ఒక నార్మల్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం మనం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం కమాండ్ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే రా వేలో ఎగ్జిక్యూట్ చేద్దాం, దాని తర్వాత ఫైల్స్ని ఎలా క్రియేట్ చేద్దామని చూద్దాం. అది అది రూల్. అది ఇప్పుడు తెలుగులో, ఉర్దూలో రైట్ టు లెఫ్ట్ చదువుతాం, తెలుగులో లెఫ్ట్ టు రైట్ చదువుతాం. ఎందుకు అలా చదువుతాం? ఎందుకు ఉర్దూలో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఎందుకు చదవాలి, తెలుగులో లెఫ్ట్ టు రైట్ ఎందుకు చదవాలి? అవన్నీ ప్రీ డిఫైన్డ్ అనమాట, అలానే డిఫైన్ చేశారు దాన్ని. ఓకే, సో ఏం చేద్దామంటే ఫస్ట్ రాగా ఎలా రన్ చేయాలని చూద్దాం. సో ఇలా రాగా రన్ చేయాలనుకున్నప్పుడు కమాండ్ ప్రోమ్ దగ్గరికి వెళ్ళి, కమాండ్ ప్రోమ్లో అంటే సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రోమ్ ఓపెన్ చేసి, ఈ కమాండ్ ప్రోమ్లో పైథాన్ అని టైప్ చేశారనుకోండి, పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఒక షెల్ వస్తుంది అనమాట పైథాన్ని రన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం పైథాన్ కోడ్ రాయొచ్చు. ఓకే, సో ఒకసారి మనం చూసిన వేని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ నార్మల్గా రన్ చేస్తాను. v ఈజ్ ఈక్వల్స్ టు 10 రన్ అయింది, ప్రాబ్లం ఏం రాలేదు. దెన్ 1 2 3 v ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 తప్పు వస్తుంది అనమాట. ఎందుకు ఇలా వస్తుందంటే ఇలా డిఫైన్ చేయకూడదు మనం. అర్థమవుతుందా ఏంటనేది? సో అలా ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఇంకా రూల్స్ చూపించాను కదా, ఆ రూల్స్ అన్నిటిని చెక్ చేసి ట్రై చేయండి ఇక్కడ. ఓకే, సో ఇదేమో మనం ఎలా వేరియబుల్ డిఫైన్ చేస్తాం అనేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైతన్య ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మన వేరియబుల్ అనేది సింగిల్ క్యారెక్టరే ఉండనవసరం లేదనమాట, మల్టీ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఈరోజు నేను మొత్తం అన్ని నెంబర్సే ఎగ్జాంపుల్స్ లాగా తీసుకుంటున్నా. మెల్లగా నెంబర్స్ నుంచి డిఫరెంట్ థింగ్స్ కూడా వెళ్దాం. ఫస్ట్ నెంబర్స్ని ఎగ్జాంపుల్ లాగా ఎందుకు తీసుకుంటారంటే నెంబర్స్ అందరికీ అర్థమవుతాయి కాబట్టి. ఓకే, సో ఇది మనకు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది వేరియబుల్ క్రియేట్ చేసాం, మరి వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అంటే వేరియబుల్లో ఏముందో ఎలా తెలుసుకోవాలి. ఓకే, సో ఇది అర్థం చేసుకునే దానికంటే ముందు మనం వేరియబుల్స్లో ఒక 3 కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలన్నమాట జనరల్గా. ఒకటి డిక్లరేషన్, అసైన్మెంట్ అండ్ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్, అసైన్మెంట్, ఇనిషియలైజేషన్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ మనకు అర్థమయ్యాయి అనుకోండి, ఎలా స్టోర్ అవుతాయి ఏంటి, ఎలా క్రియేట్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ థింగ్ మనకు ఒకటి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో జనరల్గా డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, స్క్రీన్ కవర్ అవుతుంది. ఓకే, సో డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాని తర్వాత ఇక్కడికి వస్తాను. దాని తర్వాత దీన్ని పైథాన్లోకి ఎలా ఇంక్లూడ్ అవుతుందని చెప్తాను. జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో ఇది జనరల్గా వేరియబుల్స్లో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తానని చూపిస్తాను మీకు. సో జనరల్గా మనకు వేరియబుల్స్లో డిక్లరేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అసైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇనిషియలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇప్పుడు నేను యాపిల్స్ తీసుకొని వచ్చాను అనుకోండి ఇంట్లోకి, యాపిల్స్ని స్టోర్ చేయడానికి నేను ఒక కంటైనర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. సో అలా ఒక కంటైనర్ని ప్రిపేర్ చేసుకుంటే వేనే డిక్లరేషన్ అనమాట.
అంటే ఒక కంటైనర్ అనమాట. ఆ కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ కంటూ ఒక నేమ్ అసైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటైనర్. ఈ కంటైనర్కి నేను ఒక నేమ్ అసైన్ చేస్తున్నా ఏ అని. సో దీన్ని డిక్లరేషన్ అంటారు. అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను రేపు పొద్దున్న యాపిల్స్ వచ్చిన తర్వాత యాపిల్స్ని దాంట్లోకి స్టోర్ చేయడానికి. దీన్ని డిక్లరేషన్. దెన్ అసైన్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు డిక్లేర్ చేసిన ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్లో ఒక వాల్యూని యాడ్ చేయడం. దాన్ని అసైన్మెంట్ అంటాం మనం. ఓకే. దెన్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ డిక్లరేషన్ అసైన్మెంట్ రెండు ఒకేసారి జరగడం అనమాట. ఓకేనా. అంటే ఒకేసారి జరగడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని వచ్చేటప్పుడే యాపిల్స్ని ఒక బాక్స్లో తీసుకొని వచ్చాం. ప్యాకింగ్ అలా ఉందన్నమాట. అర్థమవుతుందా. సో ఈ 3 కాన్సెప్ట్స్ జనరల్గా అన్ని లాంగ్వేజెస్లోనూ జరుగుతాయి అన్నమాట మనకు. ఓకే. ఈ 3 కాన్సెప్ట్స్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో మనకి వర్క్ అవుతాయి. కానీ పైథాన్లో మనకు డిక్లరేషన్ ఉండదు, అసైన్మెంట్ ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇనిషియలైజేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే. అంటే ఫస్ట్ కంటైనర్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత వాల్యూ యాడ్ అవుతుంది అనే పాయింట్ ఉండదు అనమాట. డైరెక్ట్గా మనకు ఇనిషియలైజేషన్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకోవడం ఫస్ట్, అంటే ఒక బాక్స్ లాంటిది క్రియేట్ చేసుకోవడం. అసైన్మెంట్ అంటే దాంట్లోకి వాల్యూ యాడ్ చేసుకోవడం. ఇనిషియలైజేషన్ అంటే రెండు ఒకేసారి జరగడం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా, వేరే లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా ఇక్కడ. బట్ ఈ లాంగ్వేజ్ని మీరు అర్థం చేసుకొని అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ, ఇది డిక్లరేషన్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అసైన్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఏ అంటే ఏం జరుగుతుంది అంటే మనకు ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి ఆ కంటైనర్కి ఏ అనే నేమ్ అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాంట్లో 10 యాడ్ అవుతుంది. ఇప్పుడు రెండు ఒకటేసారి జరగడం అంటే ఏంటంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 రెండు ఒకేసారి జరగడం అనమాట. ఓకే. బట్ ఇలా మనకు పైథాన్లో జరగదు. పైథాన్లో ఇవేవి, అందుకే పైథాన్ సింప్లెస్ట్ లాంగ్వేజ్ అనమాట మనకు. ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఎందుకు అంటే చాలా కాన్సెప్ట్స్ అన్నీ ఆటోమేట్ అవుతాయి ఇక్కడ. సో ఇదేది జరగదు అనమాట పైథాన్లో. పైథాన్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ ఇనిషియలైజేషన్ మాత్రమే జరుగుతుంది. ఆ ఇనిషియలైజేషన్ యొక్క సింటాక్సే ఇది. అర్థమవుతుందా. అంటే వేరియబుల్ నేమ్ తర్వాత వాల్యూ. ఓకే. ఇది ఎలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా వేరే లాంగ్వేజ్లో అయితే ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆ కంటైనర్లో ఆ కంటైనర్కి ఒక నేమ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ కంటైనర్లోకి వాల్యూ యాడ్ అవుతుంది. ఇది ప్రాసెస్ అనమాట జనరల్గా వేరే లాంగ్వేజ్లో అయితే. బట్ పైథాన్లో అలా కాదనమాట. పైథాన్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో పైథాన్లో ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ మనకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆ కంటైనర్లో వాల్యూ యాడ్ అయిపోతుంది. దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకే. యాడ్ అయిన తర్వాత అప్పుడు వేరియబుల్ నేమ్ అనేది రెఫర్ అవుతుంది అనమాట. ఓకేనా. దేనికి రెఫర్ అవుతుంది అంటే ఈ కంటైనర్ ఉంటుంది కదా, ఈ కంటైనర్ కంటూ ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనేది ఏదో ఒక టెక్స్ట్, ఏదో ఒక నెంబర్ అనుకోండి. అర్థమవుతుందా. ఏదో ఒక నెంబర్ అనుకోండి, 1 2 3 4 అనుకోండి. ఈ ఏ అనేది ఈ అడ్రస్కి రెఫర్ చేస్తుంది అనమాట. సో ఈ అడ్రస్లో 10 ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా 10ని రెఫర్ చేస్తుంది. కానీ మెయిన్ థింగ్ ఏ అనేది 10ని రెఫర్ చేయలేదు, ఏ అనేది అడ్రస్ని రెఫర్ చేస్తుంది. ఈ అడ్రస్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఆ అడ్రస్లో 10 ఉంటుంది కాబట్టి ఆ 10 అనే దానికి ఏని అసైన్ చేసినట్లు మనకి అర్థమవుతుంది అనమాట మనకు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏ అనేది రెఫర్ అవుతుంది ఈ కంటైనర్ దగ్గరికి. దేనికి రెఫర్ అవుతుంది అంటే అడ్రస్కి రెఫర్ అవుతుంది. అర్థమవుతుందా ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్ ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ మనకు.
సో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి ఆ కంటైనర్లో వాల్యూ యాడ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వేరియబుల్ నేమ్ అసైన్ అవుతుంది అనమాట. ఓకే, అసైన్ అవ్వడం అంటే రెఫర్ అవుతుంది మనకు. ఓకే, క్లియరా ఏంటనేది? అందరికీ ఓకే. అంటే ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 19 అని రాసాం అనుకోండి. ఫస్ట్ ఒక కంటైనర్ 19తో క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్కి ఏ అనేది రెఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్కి అడ్రస్ ఉంటుంది, ఆ కంటైనర్లో వాల్యూ కూడా ఉంటుంది కదా. సో ఆ రెండింటిని ఎలా తీసుకొని రావాలని చూద్దాం ఇప్పుడు మనం. సో ఒక కంటైనర్కి అడ్రస్ ఉంటుంది, దాంతోపాటు వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు నేను అదే చూపించింది మీకు. సో ఇప్పుడు ఆ కంటైనర్ అనేది ఒక నేమ్తో అసైన్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం, ఈ నేమ్ ఏమంటాం అంటే వేరియబుల్ నేమ్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ కంటైనర్కున్న అడ్రస్ని తీసుకొని రావాలి అనుకుంటున్నప్పుడు మనం ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. దీన్ని మెథడ్ అంటాం అనమాట. సో ఐడి బ్రాకెట్స్ పెరాంథసిస్, ఈ పెరాంథసిస్ లోపల వేరియబుల్ నేమ్ రాయాలి. ఓకేనా? ఇలా రాసామనుకోండి, మనకు అడ్రస్ ఇస్తుంది. ఓకే, అడ్రస్ కాదు నాకు కావాల్సింది, దాంట్లో ఉన్న వాల్యూ కావాలి అంటే మనకు ప్రింట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది మనకు. సో వీటిని మెథడ్స్ అంటారు, ప్రీడిఫైన్ మెథడ్స్ అంటారు. అర్థమవుతుందా ఏమంటారు? ప్రీడిఫైన్ మెథడ్స్ అంటారు వీటిని. ఓకే, ఈ ప్రీడిఫైన్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అడ్రస్, మనకు కావాల్సిన వాల్యూని తెచ్చుకోవచ్చు అనమాట. క్లియరా? సో ఒకసారి ఇది ఎలా అనేది చూద్దాం మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ హెచ్కి అడ్రస్ తీసుకొని రావాలనుకున్నాం అనుకోండి. ఐడి ఆఫ్ హెచ్, ఇది అడ్రస్. హెచ్లో ఏముందో తీసుకొని రావాలనుకుంటే ప్రింట్ ఆఫ్ హెచ్. అర్థమైందా ఏంటనేది? సో ఇలా యూజ్ అవుతుంది మనకు. స్లోగా వెళ్తున్నా నేను, మీరు క్యాచ్ చేసుకుంటారని. మీరు ఇంకొకటి, మీరు రోజు చెప్పేది ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు, చేయలేరు. సో నేను ఏదైతే చెప్తున్నానో అది డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను నోట్స్లో యాడ్ చేస్తాను, నైట్ కూర్చొని ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున్న రావాలి డెఫినెట్గా. ఇంకోటి వీక్లీ ఎగ్జామ్ పెడతాను మీకు. క్లియరా ఇది ఏంటనేది? సో అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలని చూసాం, ఒక వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలని చూసాం. ఓకే, ఆ క్విజ్ లాంటిది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలనేది చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. సో డిలీట్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఇంకో కీవర్డ్ ఉందన్నమాట, డెల్. డెల్ అనే కీవర్డ్, డెల్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
హెచ్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, డెల్ హెచ్. ఇప్పుడు మీరు హెచ్ని పిలవడానికి ట్రై చేయండి, హెచ్ రాదు. ఏమని వస్తుంది? నేమ్ హెచ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. సో ఇలాంటి ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఒక వేరియబుల్ని డిఫైన్ చేయకుండా, అంటే ఇనిషియలైజ్ చేయకుండా వాడాలి అని ట్రై చేసాం అనుకోండి, అప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు లేదు కదా, అంటే డెఫినేషన్ లేదు కాబట్టి మనకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది మనకు. ఓకే, సో ఇది వేరియబుల్ని ఎలా డిలీట్ చేస్తారు అనేది అర్థమైందా ఏంటనేది. సో ఇలా మనకు వేరియబుల్స్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. ఇలా పైథాన్లో మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, అర్థమైందా ఏంటనేది. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలి ఏంటనేది చూసాం, ఎలా యాడ్ చేయాలి అనేది కూడా చూసాం అనమాట. ఐ మీన్ ఎలా రన్ చేయాలి, కానీ ఇలా ఇలా రన్ చేయలేమన్నమాట మనం ప్రొడక్షన్ లెవెల్లో. ఇప్పుడు ఒక్కొక్క లైన్ రాసుకుంటే వెళ్ళలేమన్నమాట. ఇదంతా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు కమాండ్ ప్రోమ్లో రాస్తే యూజ్ లేదనమాట. అప్పుడు ఏం చేయాలి, ఏదన్నా ఒక ఫైల్ తీసుకొని ఆ ఫైల్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో రాసి నోట్ ప్యాడ్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అది ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను, నోట్ ప్యాడ్లో v = 10 ప్రింట్ వి. సో ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? లాస్ట్లో ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు కోడ్ రాసా, ఇలా ఎన్నైనా లైన్స్ రాయొచ్చు అనమాట ఇక్కడ మనం. ఓకే, సో ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సేవ్ చేయాలి. సేవ్ యాజ్ ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్, మీ ఫైల్ నేమ్ ఉండాలి, అది ఏదన్నా ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ టైప్ ఉంది కదా, ఇది ఆల్ ఫైల్స్ అవ్వాలి. దెన్ మన ఫైల్ నేమ్తో పాటు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎక్స్టెన్షన్ రాయాలి. ఎలా రాయాలంటే .py రాసి సేవ్ చేయాలి. ఒకవేళ .py అని రాయట్లేదు అనుకోండి, ఇది పైథాన్ ఫైల్ అని మన సిస్టమ్కి అర్థం కాదనమాట. ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయనుకో, ఇమేజెస్కి .png అని ఉంటుంది, .jpg అని ఉంటుంది, .svg అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్డ్ ఫైల్స్, మీరు ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట మనకు. ఇక్కడ చూసారనుకో డాక్స్ అనేది వర్డ్ ఫైల్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇది పీడిఎఫ్ ఫైల్, ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళారనుకో .pdf. సో మనం ఏ ఫైల్నైనా ఎక్స్టెన్షన్స్తో సేవ్ చేయాలి. ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క లాగా ఉంటుంది. మన పైథాన్ ఫైల్ని .py అని సేవ్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు సేవ్ చేసాం, సేవ్ చేసిన దాన్ని ఎలా రన్ చేయాలి? సింపుల్ థింగ్, మనం ఎక్కడికైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్ళండి. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఒక క్లిక్ ఇచ్చారనుకో సెలెక్ట్ అవుతుంది. అక్కడ CMD అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకు మన పాత్ ఓపెన్ అవుతుంది. D డ్రైవ్లో ఫ్రీ బూట్ క్యాంప్ అని ఉంది. ఇక్కడ కమాండ్ యూజ్ చేయాలి. ఏం కమాండ్ అంటే పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్. మన ఫైల్ నేమ్ ఏంటి? index.py. ఓకే, ఇలా రన్ చేస్తాం అన్నమాట మనం. అర్థమైందా? సో ఈరోజు దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు
ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి మీరు ఒకసారి చెప్పండి, ఇది రన్ అవుతుందా? సో పైథాన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అట్ లాస్ట్ వచ్చేటప్పటికి. ఎందుకు రన్ అవ్వదు అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫస్ట్ లైన్ దగ్గర వి అని అడిగామనుకోండి, వి అంటే ఇంకా ఏంటో తెలీదు కాబట్టి ఎట్లా తీసుకొని రాలేదు. అప్పుడు ఏం వస్తుంది అంటే మనకు వి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. అన్డిఫైన్డ్ కాదు, వి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. సో ఎందుకంటే వి అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి. విఎస్ కోడ్ వద్దు, ఫస్ట్ ఇట్లా చేయండి. విఎస్ కోడ్లో నెమ్మది రేపు చేద్దాం. విఎస్ కోడ్ని రేపు ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. నార్మల్గా నాకు ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే విఎస్ కోడ్లో మనం ఎందుకు వెళ్తున్నాం అనేది ఐడియా ఉండాలి. అందుకు ఈరోజు చెప్తా దాన్ని. యాక్చువల్గా అది చెప్పే క్లోజ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా. సో క్లియర్ కదా ఏంటనేది. సో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను కదా ఈ కోడ్ అనేది మనకు అంత బెటర్గా ఏం కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5-6 లైన్స్ రాసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఒక 100 లైన్స్ 200 లైన్స్ రాస్తున్నానంటే అంత బెటర్గా ఏం ఉండదు అనమాట ఇక్కడ చూడ్డానికి, లేదంటే దాని మీద వర్క్ చేయడానికి. సో అందుకు మనం ఐడీస్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఓకే, సో ఐడీస్ దగ్గరికి వెళ్తాం. ఐడీస్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. ఐడీస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే, లేదా వీటిని ఇంకా ఏమనొచ్చు అంటే కోడ్ ఎడిటర్స్ అని కూడా అంటారు. సో ఇప్పటికీ ఈ ఫుల్ ఫామ్ని వదిలేయండి, ఇది మెల్లగా మనం యాడ్ చేద్దాం. కోడ్ ఎడిటర్స్ అనుకోండి. ఓకే, ఇలా చాలా కోడ్ ఎడిటర్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక కోడ్ ఎడిటర్. ఓకే, సబ్లైమ్ అనేది ఒక కోడ్ ఎడిటర్. లాంగ్వేజ్ స్పెసిఫిక్గా కోడ్ ఎడిటర్స్ ఉంటాయి అన్నమాట మనకు. ఓకే, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైచార్మ్ అనేది ఒక కోడ్ ఎడిటర్. ఎక్లిప్స్ అనేది మనకు జావాకి యూజ్ చేస్తాం మనం. చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్కి సంబంధించింది కాదు, ఏ లాంగ్వేజ్నైనా దీంట్లో రాసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. రేపు మనం ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఎలా రాస్తామనేది చూస్తాం మనం. ఇంకోటి రేపు జరగబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు వేరియబుల్స్ చూసాం కదా, వేరియబుల్స్లో సింటాక్స్ ఏంటి మనకి ఇక్కడ? వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ కదా. ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ రాయాలనుకున్నాను అనుకో, పైథాన్ కోడ్ ఎడిటర్స్ తీసుకున్నాను అనుకో, పైథాన్ కోడ్ ఎడిటర్స్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. పైథాన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ అక్కడే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు రేపు ఏం చూస్తామంటే డేటా టైప్స్తో స్టార్ట్ చేస్తాం. ఆ డేటా టైప్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా మీకు. ఇప్పుడు వేరియబుల్ నేమ్ తర్వాత వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో వాల్యూస్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకు. ఓకే, సో మల్టిపుల్ వాల్యూస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అర్థం చేసుకోవడానికి డేటా టైప్స్ అనమాట. పేరులోనే ఉంది డేటా టైప్స్. డేటా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది, అది ఎలా అర్థం చేసుకోవాలనేది డేటా టైప్స్ చెప్తుంది. సరే, మనం డేటా టైప్స్ దాంతోపాటు ఆపరేటర్స్ని కూడా చూద్దాం మనం. రేపు 2 కంప్లీట్ చేద్దాం. దెన్ ఈ వీక్లో ఈరోజు ఏంటి? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ వరకు క్లోజ్ చేయొచ్చు మనం. ఓకే దెన్. సో అర్థమైందా ఏం చెప్పాను అనేది?